నటుడు మంత్రవాది శ్రీరామ్మూర్తి 1920లో గుంటూరు జిల్లాలో ఒక మారుమూల పల్లెలో జన్మించి తండ్రిలాగానే తాను న్యాయవాది అయ్యారు. చిన్నప్పటి నుండి నటించడం అలవాటు లేకపోయినా గుంటూరు ఏసీ కాలేజీలో తన సీనియర్ ముక్కామల కృష్ణమూర్తి గారితో కలిసి కొన్ని నాటకాల్లో పాల్గొన్నారు. 1943లో న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో చిత్తూరు నాగయ్య గారి సినిమా 'మహారథి కర్ణ' సినిమాలో కృష్ణుడు పాత్ర వేసే అవకాశం వచ్చి చేజారింది. ఆ తర్వాత 1946లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో 'ఆకాశరాజు' సినిమా నుండి ఎన్టీఆర్ తప్పుకోవడంతో ఆ అవకాశం శ్రీరామ్మూర్తి గారికొచ్చింది. 1951లో విడుదలైన ఈ సినిమా పిక్చర్ క్లారిటీ లేకపోవడంతో పరాజయం పాలైంది. ఆ తర్వాత 1957లో బిఏ సుబ్బారావు దర్శకత్వంలో పిఎస్ శేషాచలం నిర్మించిన 'టింగు రంగా'లో నటించారు. ఆ తర్వాత 'రాజేశ్వరి' అనే చిత్రంలో తెలుగు, తమిళంలో కూడా శ్రీరామ్మూర్తి గారే నటించారు. విశేషం ఏంటంటే 'రాజేశ్వరి' తమిళం సినిమాలో ముందుగా ఎంజీఆర్‌ని అనుకున్నారు. కానీ ఒక షెడ్యూల్ అయ్యాక ఆయన నచ్చక ఆయన స్థానంలో శ్రీరామ్మూర్తి గారిని తీసుకున్నారు. ఆ తర్వాత 1953లో భానుమతి గారు తొలిసారిగా దర్శకత్వం చేసిన 'చండీరాణి'లో నటించమని అడిగితే అందులో ఎన్టీఆర్ ఉన్నారు, అందులో నేను నటించనని రామ్మూర్తి తిరస్కరించారు. ఆ తర్వాత 'మరదలు పెళ్లి', 'జ్యోతి', 'పేదరైతు', 'పెంపుడు కొడుకు' చిత్రాల్లో నటించడంతో ఆయన నటనా జీవితం పూర్తయింది. ఆ తర్వాత 'శకుంతల' చిత్రంలో నటిస్తున్న సమయంలో జరిగిన గొడవ కారణంగా మొత్తానికి సినిమా నుండే కాదు నటనా రంగం నుండే వైదొలగారాయన. నిర్మాతలు ఎంతగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.